నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు రెసిపీ ఏంటో చూద్దామండి. పచ్చిరొయ్యలు మామిడికాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సినవి ఏంటో చూద్దాం. మనం ఉల్లిపాయలు ఒక 3 ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసుకుని 4 పచ్చిమిరపకాయలు స్టవ్ మీద బాగా పెట్టుకుని 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. 3 ఉల్లిపాయలు చిన్న ముక్కలు 4 పచ్చిమిరపకాయలు చీలుకలు వేసుకుని లైట్గా వేయించుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేగకూడదు. దీనికి పచ్చిరొయ్యలు మామిడికాయ పులుసుకి కొంచెం సాల్ట్ వేసుకున్నాం, ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయని. ఇలా వేసుకుని పచ్చిరొయ్యలు మామిడికాయ వండుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. మామిడికాయ పుల్లగా ఉంటే మటుకు సూపర్ ఉంటుంది టేస్ట్. ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాం దాంట్లో. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత, సగం వేగిన తర్వాత ఉల్లిపాయలు మనం ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న రొయ్యలను కూడా వేసేసుకుని రొయ్యల్లో ఉన్న నీళ్ళంతా లాగేదాకా వేయించుకోవాలి. చాలా బాగుంటుంది కర్రీ ఇలా వండుకుంటే. మనకి నీళ్ళని లాగేదాకా వేయించుకుని ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వేసుకోకపోయినా కూడా బాగానే ఉంటుంది. నీ స్మెల్ రాకుండా ఉండాలంటే వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 2 స్పూన్లు కారం, ఆల్రెడీ సాల్ట్ వేసాం కనుక ధనియాల పొడి, ధనియాలు జీలకర్ర కలిపి చేసిన పొడి ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాం. ఇవన్నీ వేసుకుని వేయించుకుని ఒకసారి మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఒక మామిడికాయని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అవి కూడా దాంట్లో వేసుకుని బాగా ఒక 10 నిమిషాలు వేయనిచ్చి మనకి గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ వేసాం కనుక కొంచెం ఉడికిన తర్వాత సాల్ట్ గానే పడితే చూసుకుని వేసుకోవాలన్నమాట. 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను నేను గ్రేవీకి. ఇది మనకి దగ్గరికి విదిరిపోకుండా కొంచెం పులుసులా ఉన్నప్పుడే దించేసుకోవాలన్నమాట. మామిడికాయ పచ్చిరొయ్యలు పులుసు కనుక ఇంకా ఉడుకుతుంది. కొంచెం దగ్గర పడ్డాక కొత్తిమీర వేసుకుని దించేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే పచ్చిరొయ్యలు మామిడికాయ పులుసు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా మనకి మామిడికాయలు ఇప్పుడు బాగా సీజన్ కనుక బాగా వస్తాయి కనుక మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు దాకా మా ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే చేసుకుని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సపోర్ట్ చేసి కూర ఉడికిపోయింది బాగా దగ్గరికి దించేసుకుని మనం సర్వ్ చేసుకుంటే వేడి అన్నంలో ఇది వేసుకుని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి చేసుకుని మీరు కూడా తిని చూసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులుసు అయితే మటుకు. మాకు చాలా ఇష్టం. మరి మీలో ఎంతమందికి ఇష్టమో మాకు కామెంట్ చేయండి. రెడీ అయిపోయింది పులుసు. ఎంతో టేస్టీగా రుచిగా.